दिगुं हवामहे कदिं कदीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सीदसादनम्। ॐ महागणपतये नमः। అమరజీవులారా, ఆత్మ స్వరూపులారా, లంకాపట్నం రావణాసురుడు లంకాపట్నం రాజ్యాన్ని పాలించినవాడు. లంకాపట్నం ఒక అరణ్యంలో శశోకుడు నిశోకుడు అనే ఇద్దరు అన్నదమ్ములు, కౌల పిల్లలు, బలమైన రాక్షసులు. ఒక మనిషిని తినాలంటే మంచి వృక్షం తయారైపోయేవాళ్ళు, వృక్షంలాగా తయారై నిలబడేవాళ్ళు. మనిషి పోయి ఆ పండు తినేవాడు, హాయిగా స్పృహ కోల్పోయేవాడు. ఎక్కడన్నా నీటి మడుగు దూపేది ఉంటే దూపైతుంది మనిషి కంటే ఆ పసిగట్టి నీటి మడుగు తయారయ్యేది. ఆ నీళ్లు తాగినాక స్పృహ కోల్పోయేవారు. స్పృహ కోల్పోయిన తర్వాత వాని కడుపు నుంచి కట్టె గొంతు దాకా కట్టె చెక్కి కట్టె తీసి నిప్పులల్లా కాల్చి తినేవాళ్ళు. వాడు ఎంత కొట్టుకుంటే వీళ్ళకి అంత ఆనందం అనిపించేదంట. నవ్వేవాళ్ళు. మీరు మేకని కోళ్ళం కోస్తే ఎట్లా నవ్వుతారో ఆ ప్రకారంగా చేపను రాస్తుంటే మీరు ఎట్లా సంతోషం అనిపిస్తుందో, కూర 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 చేపల కూర ఫిష్ కర్రీ అనిపిస్తుందో మీకు ఎట్లా అనిపిస్తుందో ఈ కాలంలో రాక్షసుకు అట్లా అనిపించేది. ఆ ప్రకారంగా నరమాంసంకి అలవాటైపోయారు వాళ్ళు. జంతు మాంసం చూడగానే అసహ్యం ఇస్తుంది. నరమాంసం నుంచి తిరుగుతూ గాలే అనే మహారణ్యానికి వచ్చారు. చాలా పెద్ద అరణ్యం. అక్కడ వెతికారు, నరుడు కనబడలేదు. ఒక్క స్వామి, బలమైన స్వామి ఉన్నాడు అక్కడ. మటార స్వామీజీ అనే బలమైన స్వామీజీ అక్కడ ఉన్నాడు. శక్తివంతమైన వాడు, సదా ప్రపంచం గురించి ధ్యానం చేసేవాడు. శిష్యులందరూ ఆ రోజు అందరూ కలిసి ఒక దగ్గర యజ్ఞం చేయడానికి వెళ్ళారు.
గురువుగారు మఠార స్వామీజీ ఒక్కడే గుహలో ఉన్నాడు. పెద్ద గుహ. వీళ్ళకి ఆకలి. ఇద్దరు నదములు, శశోకుడు నిశోకుడు. ఆకలి భరించలేకపోతున్నారు. ఆ గుహ నుంచి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమః, ఓం నమ శివాయ, శివాయ నమః అనే ధ్వని వినబడుతుంది. వినబడగానే శశోకుడు చెప్పాడు, నిశోక నిప్పు తయారు చేయి. అలా పోయి తీసుకొస్తా. మానవ శబ్దం వచ్చింది, వాసన వస్తుంది, మానవ ఉంది అని శశోకుడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళి చూసేవరకు ఆ గుహ అంతా ఓంకారం. ఓం నమ శివాయ, శివాయ నమః, ఓం నమ శివాయ, శివాయ నమః అని మారుమోగుతుందంట. కొంతసేపు వాని ఆకలి మందగించింది. రాక్షసుడు కదా, హే అన్నాడు. హే ఇదంతా ఏంది నాకు అనుకొని దులిపేసుకున్నాడు. భక్తిలో పోయేవాడు భంగపడిపోయాడు. దులిపేసుకొని తన చెయ్యి, ఒక చెయ్యి అలా చాపి అలా పట్టుకోవాలి మనిషిని. గురువుగారు జపం చేస్తున్నారు. అలా లేపితే లేస్తలేడు. చెయ్యి బట్టి లాగాడు, చెయ్యి లేస్తలేడు. రెండు చేతులు లేబట్టాడు, కాదు. తన దగ్గరున్న కత్తితో నరికాడు, ఖడ్గం పనిచేయడం లేదు. ఒక రాయి కొట్టినట్టు శబ్దం వస్తుంది. అప్పుడు ఇదేంటి ఆశ్చర్యం. ఒక శబ్దం ఆయన నోటి నుంచి వెళ్తే ఇది రక్షణ, ఆయనకు రక్ష కవచన్నా అని కొంతసేపు చూద్దామని అలా చూశాడు. ఈయన లీలమైపోయాడు. దాంట్లో శశోకుడు లీలమైపోయాడు. ఇదేంటి ఆశ్చర్యం. గొట్టల్ని, చెట్లని తరిమేవాడిని, తోసి పడేసేవాడిని, ఏనుగుల్ని ఒక చేతితో తిప్పేవాడిని. ఇదేంటి ఒక మామూలు మనిషి. నేను చంపలేకపోయాను, పట్టలేకపోయాను, లేపట్టలేకపోయాను. ఏంటి ఆశ్చర్యం అనుకున్నాడు. దీనికి కారణం తపోశక్తి, దీనికి కారణం దైవనాము అని అనుకున్నాడు. అని కొంతసేపు కూర్చున్నాడు. మర్చిపోయాడు అంతా. ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. నిశోకుడు అరుస్తున్నాడు, శశోక తొందరగా ఆకలేస్తుంది, నాకు కట్టెలు కాలిపోతున్నాయి, నరమాంసం భక్షించాలి అంటాడు. నాకు లోపల రావడానికి ధైర్యం అనిపిస్తలేదు, భయం వేస్తుంది, నేను రాలేను. కాలు ముందుకేయగానే భయం వేస్తుంది, ఆ గుండె దడబుడుతుంది, నాకు తొందరగా రా అంటాడు. అంతలో ఈయన లీలమైపోయాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నందిని చూశాడు శశోకుడు. ఆ గంటలు, కింద ఉన్న గంటలు అవే మోగుతున్నాయి. అక్కడున్న తబలాలు, తాంబూరాలు, ఏవైతే వాయిద్యాలని అవే మోగుతున్నాయి. అవి చూశాడు, అవే మోగుతుంటే ఆశ్చర్యపోయాడు. శివుడు మాత్రం కనబడతలేడు. అప్పుడు మాట్లాడు, పరమేశ్వర నా గురించి ఎంత శ్రమ తీసుకున్నావు తండ్రి. ఒక ప్రళయం రాబోతుంది, అగ్నిపర్వతం పలగబోతుంది, ఒక ప్రళయం రాబోతుంది. దేవా ఎలాగైనా దాన్ని ఆపండి అని. అంతేనా నీ కోరిక? స్వామి అంతే, నా బాధ్యత కదా. నా ఈ స్థలంలో నేను ఉన్నాను, స్థలాన్ని కాపాడే బాధ్యత అది, ఆ ప్రజల్ని కాపాడే బాధ్యత అది. ప్రభు మీరు దయచేయండి అన్నాడు. తదాస్తు అని వెళ్ళిపోయాడు. పాదాలు చూశాడు, సర్పాన్ని చూశాడు, మెడకున్న సర్పాన్ని. అమ్మ గంగాదేవిని చూశాడు, నీళ్లు పడుతున్నాయి. శివుడు ఎలా ఉంటాడో చూడాలి. చక్కగా గురువుగారి పాదాలు పట్టుకున్నాడు. ఈడవను అంటాడు, మీరేమో చూశారో నాకు అది చూపెట్టండి. అది ఏదో కాదు, శివుడు నేను చూపెట్టలేను. నాకు సంవత్సరాలు పట్టింది ఆయన చూడ్డానికి, సంవత్సరాలు పట్టింది, నేను చూపలేను. నాకు మారం చూపెట్టండి అని ఏడుస్తున్నాడంట. మనుషులు తండాడంగా కొట్టుకోగా, రెండు చేతులు కొట్టుకోగా, ఎగతాళి చేసుకుంటూ తమ్ముడు నేను మనసుని కాల్చి తిన్నాము, కోసి తింటే రుచి లేక కాల్చి తిన్నాము, నానా రకాల పాపాలు చేశాను. ఆ పాపాలు పోవాలంటే నేను ఆ దైవాన్ని ఎలాగన్నా చూడాలి. మీరు ఏ కోరిక కోరలేదు,
లోక కళ్యాణం గురించి కోరారు. అగ్ని పర్వతం బద్దలు కాబోతుంది, బలమైన పర్వతం బద్దలు కాబోతుంది, ప్రభు ఈ అగ్నిజ్వాలను తీసుకువెళ్ళండి, తుఫాను ఒక ప్రళయం వస్తుంది ప్రభు, ఇవన్నీ కొట్టుకుపోతాయి, ఈ కొట్టుకుపోకుండా నన్ను ఆస్వాదించండి. ఆ జ్ఞానప్రాప్తి కలిగింది ఆయనకు, గురువు అనుగ్రహం జ్ఞానప్రాప్తి కలిగింది. అప్పుడు నీకు ఒక ఉపాయం చేస్తా, నువ్వు ఏడవకు, బాధపడకు. కొట్టుకుంటున్నాడు, తలకాయ కొట్టుకుంటున్నాడు, రక్తం వెళ్తుంది, నిలుస్తలేడు ఎక్కడ. గురువుగారు లేచి ఓదార్చాడు, ఓ బిడ్డలాగా ఓదార్చాడు రాక్షసుని. శేషకుని ఓదార్చిన తర్వాత చల్లగా శాంతమైపోయాడు. గురువు అనుగ్రహం చెయ్యి అస్తం పడగానే చల్లగైపోయాడు. అప్పుడు ఓం నమ శివాయ శివాయ నమః, ఓం నమ శివాయ శివాయ నమః అని ఉపదేశించాడు. సద్గురువు దొరికాడు, ఉపదేశం ఇచ్చాడు, కొంతసేపు చేస్తున్నాడు. తర్వాత గురువుగారే లేపి, ఇప్పుడు ధ్యానం చేయకు, సంకల్పం చేసుకో, నువ్వు సీతమ్మని రావణుడు అపహరిస్తాడు, దొంగిలించుకుపోతాడు, రామలక్ష్మణుడు లేనప్పుడు తీసుకెళ్ళి అశోక వనంలో దాస్తాడు. దాంట్లో నువ్వు అశోక వృక్షంగా తయారైపో. వృక్షాలు చిన్న చిన్నగా ఉన్నాయి, మహావృక్షంగా కావడానికి, ఒక మర్రి చెట్లాంటి వృక్షం కావడానికి నిన్ను ఆస్వాదిస్తాను, సంకల్పం చేసుకొని తీర్థం ఇచ్చి అప్పుడు సంకల్పం చేస్తాడు. కానీ గురుగారు ఒక చిన్న ఆలోచన, మరి స్వామిని ఎలా చూస్తాను? దశకంఠుడు లంకేశ్వరుడు 1000 లింగాల్ని ఒకేసారి పూజిస్తుంటాడు. ఆ లింగాల్ని నువ్వు దర్శిస్తుంటావు, అక్కడే జన్మ తీసుకోవాలని నువ్వు కోరుకో, ఆలోచన చేసుకో, పరమేశ్వరుని అనుగ్రహం కావాలని అనుకో, నేను చేసేది నేను చేస్తా అంటాడు. సరే ప్రభు, సరే మహాత్మ అంటాడు. రావణాసురుని దగ్గరికి శివుడు వస్తాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు. అప్పుడు నువ్వు చెట్టు రూపంలో ఉండి దర్శిస్తావు. ఏ రూపంలో ఉన్నా నువ్వు బ్రతకలేవు, అక్కడ చెట్టు రూపంలో దర్శిస్తావు. తర్వాత సీతమ్మకు నువ్వు నీడనిస్తావు. అది కాదు స్వామి, నాకు ఇంకొకటి ఉంది మనసులో అంటాడు. ఏంటి చెప్పవయ్యా? నేను శివపరమేశ్వరుని పట్టుకోవాలి గట్టిగా, పాదాలు కాదు, గట్టి పట్టుకోవాలి. అలా కాదు, శివపరమేశ్వరుని నువ్వు పట్టుకోలేవు, కానీ శివపరమేశ్వరుడు ఆంజనేయుడిగా అవతారం తీసుకున్నాడు, వస్తాడు, నీ చెట్టు మీద కోతయ్యి తాగుతాడు, ఆయన్ని నువ్వు పట్టుకుంటావు, నువ్వు ఆయనను పట్టుకుంటావు, ఇద్దరు చాలా మంచి కలయిక ఉంటుంది, ఈ కలయిక మళ్ళీ దొరకదు నీకు అంటాడు. అయితే అప్పుడు చాలా సంతోషపడతాడు. నిశోకుని అంటాడు, మనం చేసినంత తప్పు, చాలా తప్పు చేశాం, గజ్జన పాపకర్మం. గురువుగారు చెప్పారు, ఘోరమైన పాపకర్మం వల్ల మన రాక్షసులు జన్మ తీసుకున్నాం, మనం మామూలు మనుషులం కాదు, గంధర్వ దేవతలం అని గురువుగారు చెప్పారు. పొరపాటు చేయడం వల్ల, శాపం వల్ల మనం ఇద్దరు రాక్షసులై నరమాంసం భక్షిస్తూ భక్షిస్తూ నరుని కొరకై వచ్చి జ్ఞానబోధని పొందాము. దాని తర్వాత ఇప్పుడు మనకు ముక్తి లభించింది అంటే ఏమో అన్నయ్యా నాకు అర్థమైతే లేదు. ఈయన మాటలు వినగానే తగ్గిపోయాడు, నిశోకుడు తగ్గిపోయాడు, శాంతమైపోయాడు. మరి ఆయనకి గురువుగారి దగ్గరికి తీసుకువెళ్తాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన లోపలికి కాలు పెట్టడం లేదు, గురువుగారిని బయటికి తీసుకొచ్చారు. శశోకుడు బయటికి తీసుకొచ్చాడు. గురుగారు, నా తమ్ముడు రావడం లేదు, దయచేసి మీరు రండి, మీరు రండి, ఆయనకు తీర్థం ఇవ్వండి. ఆయన కూడా సంకల్పం చేస్తాడు. కానీ నీలాంటి అదృష్టమైన దొరకదు. అశోక వనం గేటు దగ్గర ఎన్నో మైళ్ళ దూరం పొడు అశోక్గా పుడతాడు. నిశోకుడు పొడు అశోక. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. నిశోకుడు తమ్ముడు, శశోకుడు పెద్దవాడు. ఈయన మామిడి చెట్టు లాగా ఇప్పుడుంటాయి, చెట్లు కనబడతాయి, అప్పుడు మాత్రం మర్రి చెట్టు లాంటిది. అది తదాస్తు అని ఆయనకు కూడా ఆశీర్వదిస్తాడు. నువ్వు గేట్ అవతల ఉండి ధ్యానం చేస్తుంటావు, నువ్వు రక్షణ చేస్తుంటావు. గేట్ అవతల నేనేం చేయాలంటే దుష్టగ్రహాన్ని తరిమిస్తావు, దుష్ట బుద్ధులన్నీ తరిమిస్తావు. వాళ్ళ జ్ఞానప్రాప్తి కలిగించే శక్తి నీకు లభిస్తుంది. మీ అన్నని చూస్తూ ఉండు, తమ్ముడిని నువ్వు చూస్తూ ఉండు. అక్కడి నుంచి ఈ ప్రకారంగా గురువు అనుగ్రహం పూర్తిగా కలిగింది.
ఇది అశోక. శశోకుని పేరు ఏమైంది? అశోక అని నిన్ను వైద్యుడు పిలుస్తారు. రాబోయే కాలంలో నిన్ను అశోక వృక్షమని పిలుస్తారు. 2 రకాలు, పొడు అశోక, ఇది మామిడి చెట్టు లాంటి అశోక, అప్పుడు మర్రి చెట్టు లాంటిది. ఈ అశోకలో ఉన్న శక్తి ఏంటంటే పవిత్రమైన చెట్టు, పవిత్రమైన శక్తి ఉంది. సీతమ్మ అనుగ్రహం ఉంది. లంకేశ్వరుడులో పుట్టింది కర్మానుసారం. మరి ఆంజనేయుని అనుగ్రహం కలిగింది, శివుని అనుగ్రహం కలిగింది. శివుని దర్శనం చేసుకునేవాడు చక్కగా, శశోకుడు చక్కగా దర్శనం చేసుకునేవాడు. చాలా చక్కగా పెరిగే వృక్షం, బలమైన వృక్షం. స్త్రీలకి పాలిటి దైవం. శోకాన్ని, కష్టాలు, బాధలు, స్త్రీ బాధల్ని చక్కగా దూరమైపోతాయి. భర్తని రక్షించుకోవచ్చు దీన్ని పూజ చేయడం వల్ల. కర్మరోగాన్ని ఎదిరించవచ్చు దీనివల్ల. గర్భకోశ వ్యాధులకి మామూలుగా పొల్లు దండాలు పెట్టాలి. అశోక వృక్షం ఎలా ఉందంటే పొల్లు దండాలు పెట్టుకుంటూ పోవాలి. అశోక వృక్షానికి పొల్లు దండాలు పెట్టుకుంటా తిరగాలి. దండం ఇలా పెట్టుకొని ఇలా తిరిగితే గర్భకోశ వ్యాధి చక్కగా దూరం అవుతుంది. ఆకులు ఎక్కడెక్కడ పడుతుంటాయో దాని మీద పొల్లు దండాలు పెట్టాలి. స్త్రీలకి అశోక, పురుషునికి రాగి వృక్షం. తన స్వాధిష్టాన చక్రాన్ని, పొట్టని, మూత్రకోశాన్ని, పొట్టని చెట్టుకి బాగా తగిలించి పట్టుకోవాలి. పట్టుకొని చక్రాన్ని శుద్ధి చేసుకోవాలి. స్వాధిష్టాన చక్రదేవత మేలుకో, మేలుకో, మేలుకో. అమ్మా నువ్వు పంచి నన్ను రక్షించు, నాలో ఉన్న గర్భదోషాన్ని తీసివేయి. అశోక వృక్షమా, నాలో ఉన్న గర్భదోషాన్ని పీల్చేసుకో. నాలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకున్నట్టుగా, ఆక్సిజన్ నాకు ప్రసాదించినట్టుగా నాలో ఉన్న దుష్ట కర్మని, దుష్ట వ్యాధుల్ని నువ్వు తీసేసుకో, నన్ను శుద్ధి చెయ్యని ప్రార్థించాలి. మరి సీతమ్మకు దండం పెట్టి, ఆంజనేయుడికి దండం పెట్టుకొని, రామచంద్రునికి దండం పెట్టి, అంటే వీళ్ళందరినీ ఒకసారి వీళ్ళందరికీ దండం పెట్టి చెట్టు తిరిగి వెళ్ళి, నన్ను క్షమించండి, నాకు 10 తులాల చెక్క కావాలి, 5 తులాల చెక్క కావాలి, 100 తులాల చెక్క కావాలి అని వృక్షం కింద కొట్టకూడదు. వృక్షం కింద కొట్టకుండా పెద్ద పెద్ద కొమ్మల నుంచి తీసుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలి. నీళ్లు వేయాలి, అక్కడ నైవేద్యం సమర్పించాలి శక్తి కొలది. అప్పుడు చెట్టును ముట్టుకోవాలి. ఆ చెక్క 10 గ్రాములు తీసుకొని రాత్రి నానవేసి ప్రొద్దున దాన్ని ముక్కలు ముక్కలు చేసి నానవేసి ప్రొద్దున దాన్ని నీళ్లు తాగాలి. లేక కషాయం మరిగించుకొని తాగాలంటే 5 గ్రాములు మాత్రమే. 10 గ్రాములు తాగితే బెటర్. 10 గ్రాములు తాగితే చాలా బాగుంటుంది అశోక చెక్క. దానివల్ల గర్భకోశ వ్యాధాలు పోవడం కాక ఋతుశూల, ఋతువ్యాధి, ఇరెగ్యులర్ మెన్సెస్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, టెన్షను, స్ట్రెస్, స్త్రీలది మెనోపాజ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అవన్నీ ఈ చెట్టు చెక్క కషాయం వల్ల, రసం వల్ల 10 గ్రామ్స్ చక్క గుర్తుపెట్టుకోండి. 10 తులాస్ 100 తులాస్ అంటే తెచ్చి పెట్టుకోండి. 10 తులాలు తెచ్చిపెట్టుకుంటే రోజు 1 తులం వాడుకోవచ్చు. 10 తులాలు తెచ్చుకుంటే రోజు 1 తులము లేక 10 గ్రాములు రాత్రి నానబెట్టి ముక్కలు ముక్కలు చేసి నానబెట్టి దాని కషాయాన్ని పొద్దున తాగవచ్చు, లేకుంటే ఉడకబెట్టి తీసుకోవచ్చు. మరి పళ్ళు దండాలు మాత్రం బలమైనవి. పళ్ళు దండాలు ఎలా తెలుసు కదా మీకు? చేతులు ఇలా ఇలా పెట్టుకొని ఇలా పొల్లుతూ ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసారా ప్రార్థించాలి దైవాన్ని. కానీ చక్రం పనిచేయాలి బాగా. స్వాధిష్టాన చక్ర దేవత, అమ్మా నాలో ఉన్న ఫైబ్రాయిడ్స్, లోపటున్న కంతులు, గడ్డలు, పీసీఓడి, ఎన్నో వ్యాధులు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. తల్లి దాన్ని అంతా త్రోసివేయి, నన్ను రక్షించని ప్రార్థన చేస్తే ఇటు చెట్టు, ఇటు ఆంజనేయుడు, ఇటు రాముడు, ఇటు సీత వాళ్ళ అనుగ్రహం ఏ రకంగా చక్కగా కలుగుతుంది మనకి. అశోక వృక్షం చాలా విలువైంది, బలమైంది. దీంట్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరు చెక్క తాగమన్నారు, తాగడం మొదలు పెడతారు.
అది కూడా పద్ధతి కాదు. నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, దాంట్లో మంచి ఏముంది, చెడు కూడా ఏముంది అనేది చూసుకోవాలి. దీంట్లో చర్య మాత్రం ఏం లేదు, కానీ వేడి చేస్తుంది. 14 రోజులు 40 రోజులు. కఠినమైన వ్యాధి అంటే 3 నెలలు. 5 గ్రాముల చెక్క, వేడి అనిపిస్తే 2.5 గ్రాములు చెక్కని దంచి చేసుకోవాలి. కషాయం తీసుకోవాలి, లేకుంటే నానబెట్టి రసం తీసుకుంటే ఉత్తమం. ఈ చెట్టులో ఒక విచిత్రమైన శక్తి ఉంది, బలమైన శక్తి. పద్మిని జాతి అమ్మాయి, పద్మిని, రాగిని, చిత్తిని, అస్తిని అనేది స్త్రీలలో జాతులు ఉంటాయి. ఆ జాతి అమ్మాయి రైస్రాలు కాకముందు, చిన్న వయసు రైస్రాలు కాకముందు సూర్యుడు వెళ్ళేటప్పుడు కుడికాలు బొటమినేలు ఇలా తగిలిస్తే చెట్టంతా ఎర్రటి పూలు వస్తాయి. అది నేను చూసే అదృష్టం కలిగింది నాకు గురు ద్వారా. ఆమె కాలు తీయగానే మాయమైపోతాయి. సమయం దొరికినప్పుడు ఎప్పుడైనా అలాంటి వాళ్ళు మన దగ్గర కనబడితే ఈ పని చేసి చూడండి, 10 మంది చూయించండి. శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి ఆయుర్వేద ఉత్పాదన డెంటెక్స్ పౌడర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, ఆయుర్వేదిక్ టూత్ పౌడర్, ఆయుర్వేద వనమూలికల మేళవింపుతో మీ పళ్లను బలంగా, దృఢంగా, మిలమిలా మెరిసేలా చేస్తుంది. డెంటెక్స్ పౌడర్ చిగుళ్ల వ్యాధి, దంతక్షయం, పయోరియా, పంటి నొప్పుల నుంచి మీకు పూర్తి సంరక్షణ. డెంటెక్స్ పౌడర్ ఎటువంటి దంత రోగాలకైనా వెంటనే పనిచేస్తుంది. డెంటెక్స్ పౌడర్ ఎల్లప్పుడూ వాడండి. డెంటెక్స్ పౌడర్ వాడండి, చిరునవ్వులు చిందించండి. పూర్తి వివరాలకు 08418248050, 9550245472 సంప్రదించగలరు. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु.